నన్ను ఆన్సర్ చేయనివ్వండి. సరే, క్లియర్ గా సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో నేను హాస్పిటల్లోనే ఉన్నాను సార్. నేను అక్కడే మొత్తం అక్కడే ఉండి గమనించాను సార్. ప్రతి ఒక్క పేషెంట్ తో కూలంకషంగా చర్చించి అసలు దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అంత భక్తులు ఇబ్బంది పడి అంత అస్వస్థకు గురి కారణాలు ఎందుకు అయ్యాయి, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు సార్. నియర్లీ డిప్యూటీ సీఎం గారు 3 hours పైగా హాస్పిటల్లో ఉన్నారు. ఈచ్ పేషెంట్ కి ఆయన 20 minutes దాకా మాట్లాడారు సార్. అంత కూలంకషంగా, అంత నీట్ గా తెలుసుకున్నారు సార్ ప్రతి పాయింట్. దాన్ని మనం ఎలా మార్చుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి అనే విధంగా వాళ్ళని అడిగి కొన్ని పాయింట్స్ కూడా రాసుకొని మరి ప్రతి ఒక్కటి డిసిప్లిన్డ్ గా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారు సార్. చివరాఖరికి ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇంత హడావిడిగా మాట్లాడాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అట్ ఏ టైం వచ్చారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయింది. ఆ టైంలో రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ బూతులు మాట్లాడుతూ జనసేన వాళ్ళని ఇంకా వీళ్ళని ప్రవోక్ చేసే విధంగా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ నిలబడుకొని రచన చేస్తున్నారు సార్. ఏంటి రాళ్ళతో దాడి చేయడానికి చూసారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ని? దాడి చేయాలని చూడలేదు సార్. దాడికి పాల్పడదామని, లేకుంటే రాళ్ళు తీసుకొని వచ్చారు మా వాళ్ళు. మేము వాళ్ళతో కొట్లాట జరుగుతోంది, ఈ పక్క ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే అనవసరంగా బూతులు తిడుతున్నారంట. ఎవరు తిడుతున్నారు? మేము వాళ్ళు వచ్చిన పిల్లలు, వైసీపీ పిల్లలు బూతులు తిడుతున్నారు. దెన్ పోలీసులు కంట్రోల్లోకి తీసుకొని వచ్చి మమ్మల్ని ఈ పక్కకు పంపించి వాళ్ళు నా పక్కకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ, వాళ్ళు రాళ్ళతో మా మీదకి బూతులు మాట్లాడుతూ రావడం. సో ఇట్లా ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈయన అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. కనుక మేమేం మాట్లాడుతున్నాం అంటే తప్పు జరిగింది, అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దాన్ని ఎవ్వరూ మేము నిర్మోహమాటంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు అదే చెప్పారు, డిప్యూటీ సీఎం గారు సీఎం గారు అదే చెప్తున్నారు. కనీసం మాకు ఆ నిబద్ధత ఉంది, వైసీపీ ప్రభుత్వానికి ఆ నిబద్ధత కూడా లేదు కదా. అండ్ మీరు అన్మానుషంగా అమాయకులైన 6 మంది బలైపోతే దాన్ని లడ్డు ఇష్యూకి రిలేట్ చేస్తున్నారు. నిజంగా ఎలా సార్ ఇలా మాట్లాడతారు? దాంట్లో సిబిఐ ఏమని చెప్పింది, దాంట్లో ఏం లేదని చెప్పింది, కోర్టు ఏమని చెప్పింది, ఏం లేదని చెప్పింది. మీరు ఎందుకు ఇంత పాపాన్ని దానికి దీనికి ఎంత సంబంధం సార్? ఆ లడ్ల ఇష్యూ తీసుకొని వచ్చిన సామాన్యులా ఏమంటారు సార్? ఆ లడ్ల ఇష్యూ గురించి మాట్లాడితే సామాన్య భక్తులా? ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకండి సార్. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నేను చూసి బాధపడి వస్తున్నాం మేము. ఇలాంటి మాట్లాడకూడదు, బాధ్యతాయుతంగా మాట్లాడండి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుంది. నారాయణమూర్తి గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆ గౌరవం కాపాడుకోండి సార్. మీ అధ్యక్షులు గారు ఎలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు సార్. ఇక్కడ ఇష్యూ ఏంటి సార్? అమాయకులైన 6 మంది ప్రాణాలు బలైనాయి. మనం దాని గురించి మాత్రమే మాట్లాడాలి. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించండి సార్. ఈ టైంలో మన శివరాజకీయాలు అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీని మీరు ఫాలో అవుతున్నారా సార్? మేము ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము. మీరేం చేస్తున్నారు? నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, ఇంకా అవకాశం ఇస్తాను కదా మీకు, నేను ఛాన్స్ ఇస్తాను, వాళ్ళిద్దరికి సమాధానం మీరే చెప్తారు. కానీ టైం వేస్ట్, మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. అదే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా గౌరవం ఇచ్చారు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నామని కూడా లైవ్ లో చెప్తున్నారు. మీరు